హాయ్ మై డియర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీజ్యోతి బుటిక్ అండ్ ప్యారలల్స్. చూస్తున్నారు కదా, కనిపిస్తున్నటువంటి ఈ బ్లౌజ్ వచ్చేసి మా నైబర్ వాళ్ళదండి. యాక్చువల్గా వాళ్ళు నా దగ్గరకు ఎస్టర్డే ఈవినింగ్ 7:30 టైంలో వచ్చారు. సో మాకు ఒక ఫంక్షన్ ఉంది, అర్జెంట్ ఫంక్షన్ ఉంది. డే ఆఫ్టర్ టుమారో మేము బెంగళూరు వెళ్ళాలి. సో ఖచ్చితంగా మాకు బ్లౌజ్ అనేది రెడీ అవ్వాలి విత్ హెవీ వర్క్ అని అడిగారు. సో మొదటైతే హెవీ వర్క్ అయితే అవ్వదు, సింపుల్ వర్క్ అయితే ఏదైనా ఫాస్ట్గా అవుతుందని చెప్పున్నాను. బట్ వాళ్ళు ఏంటంటే లేదు అమ్మాయి ఫస్ట్ ఫంక్షన్, సో ఖచ్చితంగా మాకు హెవీ వర్కే కావాలి అని అడిగారు. సో మా నైబర్స్ అవ్వడం వల్ల, తన యొక్క ఫస్ట్ ఆర్డర్ ఇక్కడ ఇస్తూ ఉండడం వల్ల నేనైతే నో చెప్పలేకపోయానండి. నేనే కాదు, ఎవరైనా కూడా వచ్చినటువంటి ఆర్డర్ని ఎవరు వదులుకోవాలని కోరుకోరు కదా. సో ఆ విధంగా నేనైతే మరి తీసుకున్నాను, ఆర్డర్ చేసిద్దామని చెప్పేసి. ఇదంతా వర్కే సుమారుగా టైం తీసుకుంది. ఒక్కొక్క స్లీవ్ కూడా మనకి 3 hours తీసుకుంటుంది అనమాట. సో బ్యాక్ నెక్ 2 hours. సో ఈ విధంగా వర్క్ని బేస్ చేసుకుని మనకు టైం అనేది పాస్ అవుతుందండి, ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది. హెవీ వర్క్ అంటే ఇంత మాత్రం వర్క్ అంటే మనకి ఈజీగా హెవీ టైం అనేది తీసుకుంటుంది అనమాట. సో ఒకే డేలో వర్క్ స్టిచ్ అంటే ఇది చాలా మనకు ఛాలెంజింగ్ విషయమేనమాట. ఎందుకంటే మిగతా పనులన్నీ పక్కన పెట్టి కేవలం దీన్ని మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండాల్సి ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఈ శారీ వచ్చేసి మనకు ఈ విధంగా లైట్ గ్రీన్ అండ్ స్కై బ్లూని కవర్ చేస్తూ ఫ్లవర్స్ ఉన్నాయి శారీలో అయితే. అండ్ సిల్వర్ అండ్ లైట్ గోల్డ్ మిక్స్ కూడా ఉంది. సో శారీ బార్డర్ వచ్చేసి మనకి ఈ విధంగా పర్పుల్ ఉందన్నమాట. సో బ్లౌజ్ కూడా మనకు పర్పుల్ రావడంతో శారీ కలర్స్ అయినటువంటి ఈ లక్స్ గ్రీన్ కావచ్చు, ఆ స్కై బ్లూ కలర్స్ కానీ ఫినిషింగ్ ఇస్తూ మనం ఈ విధంగా ఫ్లవర్స్ వేయడం జరిగింది. ఫ్లవర్స్ కాదు, లీవ్స్ అనమాట. సో క్రీపర్స్ లాగా టోటల్ హెవీ డిజైన్ అనమాట. థ్రెడ్ లుక్కి ఏమాత్రం తీసిపోకుండా ఈ విధంగా టోటల్ స్లీవ్ అనేది మనకు వర్క్ అనేది వస్తుంది అనమాట. సో మధ్యలో పీకాక్ కూడా ఉంది. సో అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. సో ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చింది చూడండి. సో డిజైన్లో ఏదైతే ఉంటుందో అదే పర్ఫెక్ట్గా వస్తుంది. సో బ్యాక్ నెక్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చున్నాము, సేమ్ క్రీపర్స్. ఫ్రంట్ నెక్ కూడా మనకి ఈ విధంగానే వస్తుంది. సో మధ్యలో పర్పుల్ ఇక కనిపించదు కాబట్టి పర్పుల్ మీద సో స్కై బ్లూ మధ్యలో దాన్ని హైలైట్ చేస్తామన్నమాట. సో డిఫరెంట్ కలర్ షేడ్స్ ఉండడం వల్ల ఇది బాగుంది. ఇంతకుముందు ఒక పింక్ దానికి వేసాను అనేది రన్నింగ్ బ్లౌజ్ అనమాట. సో ఇది కొంచెం కలర్ డిఫరెంట్ అవ్వడం వల్ల ఇంకా లుక్ అనేది చాలా మంచిగా ఉంది. సో ఏమైనప్పటికీ కూడా 1 dayలో వర్క్ స్టిచ్ అన్నీ మాత్రం చాలా కష్టమైన విషయం అండి. సో కస్టమర్స్ కూడా కొంచెం మాకు టైం ఇస్తే బాగుంటుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వచ్చినటువంటి ఆర్డర్ని అయితే వదులుకునే స్థితిలో ఏ బిజినెస్ పర్సన్ ఉండరు. సో బట్ ఆ విధంగా అని స్ట్రగుల్స్ కూడా తీసుకోకూడదు. వాట్ ఎవర్ హ్యాపీగా ఈ బ్లౌజ్ అయితే నేను కంప్లీట్ చేశాను ఇవాళ. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే వితిన్ టైంలో షార్ట్ టైం తీసుకుని నేను ఒక హెవీ బ్లౌజ్ని రెడీ చేయించాను. సో చూడండి మరి ఫినిషింగ్ ఎలా ఉంది, సో ఈ కలర్ కాంబినేషన్ ఎలా ఉంది, వర్క్ ఎలా వచ్చింది అనేది ట్రై టు కామెంట్. ఇవే కాకుండా ఇంకా మంచి మంచి డిజైన్స్ కోసం ట్రై టు కన్సల్ట్ శ్రీజ్యోతి బుటిక్ 8500129295. థ్యాంక్ యూ.